ఇప్పుడు ఈ రోడ్డుకి అనుకుని మీ పొలం ఉందా ఏమన్నా? ఈ రోడ్డు చివర మా పొలం అండి. మా పొలం కాడికి ఎండింగ్ అండి. ఓకే 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 అండి. మా పొలం వరకునేనండి. ఈ రోడ్డు మీ పొలానికి ఎండింగ్. మా పొలం వరకు అంటే ఈ లెక్కన ఈ రోడ్డు అంతా మీకు ఉపయోగం రోడ్డు చూసుకుంటాను. ఇక ఉపయోగం చాలా. ఇప్పుడు గోతులండి, గోతులు ఎక్కబడిపోతామన్న భయం. ఆ భయం గురించి నేను వారానికి ఒకసారి కాలమానం బాగా ఉన్నప్పుడు వచ్చేవాడిని. ఏదైనా బంధకంగా ఉన్నప్పుడు అసలు వచ్చేవాడిని కాదు. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఇంక అంతే వదిలేసుకునేవాడిని. మా అబ్బాయిని పంపించి చూడమని వాడిని. ఇలాగే చాలామంది పొడిగిన ఇబ్బంది పడిపోయేవాడు. ఇప్పుడు ఇది తీసి మామూలు చిన్న ఆటోల్లో కొన్ని వేసుకెళ్ళవలసి వస్తుంది. మేము పంటలో పండించి ఎర్రతోట ఉందనుకోండి, ఎర్రతోట 15 గెల్ల 20 గెల్ల ముగ్గిపోయేలాగా ఉన్నాయనుకుంటే అవి పట్టుకెళ్ళాలంటే మామూలుగా ఇలాంటి రోడ్డు అయితే సైకిల్ మీద లాక్కుపోతాం. 7-8 గెల్ల దాకా కట్టుకుని పట్టుకుపోతారు. మరి ఇప్పుడు రోడ్డు బాగాలేనప్పుడు వెళ్ళారు కదండి. అంటే ఈ పథకం ద్వారా ఈ రోడ్డు వేయడం వల్ల మీకు ఈ రోడ్డు అంతా మీకు ఉపయోగం రోడ్డుగా చూసుకుంటాను. ఇక ఉపయోగం చాలా. ఇప్పుడు మాకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోసిన తర్వాత ఆ పథకాన్ని మన గ్రామ స్థాయిలో ఎక్కువగా పనిచేసినట్లు అనుకోండి, ఎక్కువ రోజులు పనిచేస్తామనుకోండి, మనం ఇటువంటి గ్రావెల్ రోడ్లు కానీ లేకపోతే సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ డ్రైనేజీలు కానీ సచివాలయ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇటువంటి బిల్డింగ్లన్నీ ఈ పథకం ద్వారా వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ద్వారానే ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గ్రామంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే ఉపాధి శ్రామికులు కానీ అందరూ మనం ఏం చేయాలంటే ఈ పథకం పని అనేది ఎక్కువ శాతం చేయగలగాలి. రెండోది పారదర్శకంగా చేయగలగాలి. అంటే ఎటువంటి అవకతవకలు కానీ లోటుపాట్లు కానీ లేకుండా ఈ పథకం పని మనం ఎక్కువ చేసినట్లయితే కనుక మనం ఇటువంటి మంచి పనులు అనేవి చేసుకోవడానికి గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఉన్నామో మేము ఈ రోడ్డు వెరిఫై చేయడానికి రావడం జరిగింది. అంటే చెక్ చేయడానికి ఎందుకు వచ్చాము, వేసినటువంటి పని అనేది సక్రమంగా జరిగిందని కదా, క్వాలిటీగా జరిగిందని కదా చెక్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు అడుగుతున్నాం అంటే కనుక అప్పుడు మేము చెక్ చేయడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మీ ద్వారా కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఇదంతా అడగడం జరిగింది. రైతులు కూడా మంచిదే కదండి. చెక్కింగ్ అంటే అదే మరి. రైతులు కూడా అడిగితేనే ఈ రోడ్డు ఎలాగ ఉన్నదన్నది మేము కూడా మేము కూడా చూసేవాళ్ళం అండి. ఈ మెటీరియల్ కూడా వేసేటప్పుడు కూడా మేము చెక్ చేసి ఈ మట్టి అయితే బాగోదు, ఇలాంటిది పట్టుకొచ్చారు, ఇది బాగోదు అని మేము చెప్పుకోవాలండి. తర్వాత మళ్ళీ మార్చివారండి. కాంట్రాక్టర్ మళ్ళీ మార్చి మళ్ళీ పట్టుకొచ్చిన తర్వాత కట్టాలండి. అయితేనే ఇది వేరే చోట నుంచి వచ్చింది, అది బాగోలేదు అన్నారు కాబట్టి నేను వేరే పట్టుకొస్తాను ఇంకోసారి అని ఆ తర్వాత పట్టుకొచ్చాను. ముందు స్టార్టింగ్ మా చేను నుంచి వచ్చేది కాబట్టి మేము చెక్ చేసుకుంటాం, బాగా వీలు పడేది. ఏంటంటే మనం ప్రశ్నించాలి. అది మధ్యలో వాళ్ళ ఈ పనే కాదు, ప్రతి పనిని కూడా మనము ఏదైతే మన కోసం ఖర్చు జరుగుతున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో లేదా చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు అన్నట్టుగా అలాగే మనం ప్రశ్నించి మనకు కావాల్సిన విధంగా దానికి 100% కూడా కరెక్ట్గా జరిగే విధంగా మనం పనులు చేయించుకోగలగాలి. ఇప్పుడు మేము చెక్ చేయడానికి వచ్చాం. మాకంటే ముందే మీరే చెక్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వాలిటీగా జరిగిందని మీరు ఆల్రెడీ అడిగారు, సక్రమంగా జరగకపోతే కానీ మార్చమన్నారు, మార్చి కూడా చేశారు. ఈ విధంగా ప్రతి